పీఆర్ఓగా అవకాశం కల్పించి రేవూరి వెంకటస్వామిని ఆదరించి చేరదీస్తే తమకే నమ్మకద్రోహం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత స్వర్ణ వెంకయ్య విమర్శించారు. నెల్లూరు నగరంలోని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా పీఆర్ఓగా రేవూరి వెంకటస్వామి ఆదాల దగ్గర పనిచేస్తున్నారన్నారు. వెంకటస్వామి బిడ్డను చదివించేందుకు కూడా ఆదాల ఆర్థికంగా ఎంతో సహాయం చేశారన్నారు. యూట్యూబ్ ఛానల్ పెడతామని కల్లూరు లక్ష్మీరెడ్డి అనే మహిళ దగ్గర 39 లక్షల రూపాయలు వెంకటస్వామి తీసుకొని మోసం చేశారని, దీనికి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఒక కుటుంబ సభ్యుడులాగా చాలకిస్తే ఆదాలపై విమర్శలు చేయటం సరికాదన్నారు. 10 మంది రౌడీల చేత బెదిరించామని వెంకటస్వామి చెప్పటం సిగ్గుచేటన్నారు. దళితులు అంటే ఆదాలకు ఎంతో ఇష్టమని చేరదీసి రాజకీయంగా పదవులు కేటాయించారన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ యేసునాయుడు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి తాము ప్రయాణం సాగిస్తున్నామని, వెంకటస్వామి తన వ్యక్తిగత వ్యవహారాన్ని ఆయనకు పులవడం సరికాదన్నారు. లక్ష్మీరెడ్డిని మోసం చేసి ఆదాలపై నెపం నెట్టడం సరికాదన్నారు. వైసీపీ రాష్ట్ర రైతు సంఘం నేత బట్టేపాటి నరేంద్ర మాట్లాడుతూ, రౌడీయిజంకు ఆదాల ఎప్పుడూ గురమని, నీతి నిజాయితీలతో ఆదాల రాజకీయాలు చేస్తారన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు నరసింహారావు, స్వర్ణప్రసాదు తదితరులు పాల్గొన్నారు. బీసీ నాయకులను పెంచలేదా, ఎస్సీ నాయకులను పెంచలేదా, మైనార్టీ నాయకులను పెంచలేదా, ఎస్టీ నాయకులను పెంచలేదా, ఓసీ నాయకులను పెంచలేదా, ఎవరిని ఆదరించలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వెంకటస్వామి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నువ్వు ఎట్ట వచ్చి ఎక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి దొరబడి ఈరోజు మమ్మల్ని అందరూ కూడా నీలాంటి వాళ్ళు దళితులుగా ఉండి, దళితులుగా పుట్టి, దళిత ద్రోహులుగా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్తమాన రాజకీయాలు ఉండే దళితులందరూ కూడా మాకు అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరూ కూడా ఏకముక్తం కంఠంతో ఖండిస్తున్నాం. ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయటం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ, ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, నువ్వు కల్లూరు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తామని, యూట్యూబ్ వ్యాపారం చేస్తామని చెప్పి ఎవరో తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర 39 లక్షల రూపాయలు తీసుకుంది. వాస్తవా కాదా? 15 లక్షల రూపాయలతో ఈరోజు రాపుల్లో నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా? మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు. నువ్వు అందరికాడ 500, 1000, 500, 1000 రూపాయలు అడుగుతున్నా. వెంకటస్వామికి ఈరోజు 15 లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి. నీ బిడ్డలు చదివించింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా? నీ అవసరాలు తీర్చింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా? నిన్ను బిడ్డలాగా చూసింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా? ఏ రోజన్నా దుర్మార్గమైన మాటలు మాట్లాడేది భయం ఆదాల ప్రభాకర్ రెడ్డి 10 మంది రౌడీలతో మేమా రౌడీలవే? వెంకటస్వామి చెప్పు. మా ఆఫీసులో పెద్ద రౌడే కొంటిటి రంగారెడ్డి, ఆ తర్వాత హరిబాబు యాదవ్, ఆ తర్వాత ఏసునాయుడు, ఆ తర్వాత స్వర్ణాయంక, ఆ తర్వాత పాసి మేము రౌడీలుగా? మేమా రౌడీలు చెప్పు. నోట్లో మాట్లాడిన వాళ్ళు మేము రౌడీలుగా? 10 మంది రౌడీ చేత కొట్టించి నీ సంతకం పెట్టించారా? నువ్వు ఒప్పుకొని నీ అంతరాత్మ సాక్షిగా నీ బిడ్డ నీ కొడుకుని పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షిగా నువ్వే మనస్ఫూర్తిగా 4 నెలల్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రాసిచ్చాను. మరి ఈరోజు దుర్మార్గమైన మాటలు ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. అందరూ చూడాలా, వినాలా. ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెంతరు చేరి బయటకు పోయి నీచంగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాలా. ప్రతి ఒక్కరు కూడా, ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఇటువంటి నీచులు ఉండబట్టే మాలాంటి దళితుల గంటలకు అవకాశాలు వచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గరికి తీరు, మాకు అవకాశాలు వచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు, మమ్మల్ని అనుమానిస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక మూలంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ విన్నవించుకుంటాం. నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఇక్కడ టీఆర్ఓ చేసినటువంటి విమర్శమైన వ్యక్తులు న్యూస్ చూసి పెడతా ఉన్నాడు. అంతవరకు బాధ్యత తప్ప ఏం లేదు. ఎలక్షను రేవూరు ఎలక్షన్ జరిగి 14 నెలలు జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి 10 నెలలు జరిగింది. ఈ 10 నెలల ఛానల్లో ఎవడికి తెలీదు, ఆయనకి ఆమె తప్ప. ఒక మహిళ నిన్ను నమ్మి పెట్టింది. ఆ మనిషిని మోసం చేసి నువ్వు ఎవడో చెప్తే పని చేయించుకో, దాన్ని పొలిటికల్గా మాట్లాడటం అనేది పెట్టించిన వాళ్ళకి, చెప్పిన వాడికి ఇది పద్ధతి కాదు. ప్రభాకర్ రెడ్డి మీద చెప్తే ఎవడు నమ్మడు. దళితులు మేమంతా దళితులమే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలవి. నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు 20 ఏళ్ళ సంబంధం ఉంది.
మేము కంటిన్యూగా వస్తుంటాం, పదవి కాదు ముఖ్యం. అతను ఎవరిని కూడా వేయని కూడా అన్నాడు. ఇలాంటి పనులు ప్రోత్సహించడు. ఎవడు వచ్చినా ఆహ్వానించే కంపెనీ ఇది. ఎవరు కావాలా వాళ్ళందరినీ ఖర్చు తీర్చుకోవాలని కంపెనీ ఇది కాదు. నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు పోయి జాయిన్ అయ్యి పని చేర్చుకో. నీ డబ్బులు లేదా నీకు అన్యాయం జరిగితే దాన్ని చేసుకో. నువ్వు ఒక మగిలిది నీది పెట్టుకొని ఇక్కడ ప్రభాకర్ రెడ్డికి చుట్టేదేంది? 4 నియోజకవర్గాల్లో ఆయన ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు, జిల్లా అంతా 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. 30 ఏళ్ళ నుంచి చేస్తా ఉంటే ఆయన అవినీతి పడితే మేము ఎందుకు ఉంటాము? నిరూపించు. మేము ఈ రోజే మానేస్తాం ప్రభాకర్ రెడ్డి కాడ, ఇటువంటి దుర్మార్గం కాడ మేము ఎందుకు ఉంటాము? నువ్వు నిరూపించు. నువ్వు ఊరాళ్ళు స్క్రిప్ట్ రాస్తే చదివి నువ్వు ఈ మాట మాట్లాడు. నువ్వా ఏ తమాషా పడుతున్నావు? నువ్వా ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరు కాపాడుతారు నిన్ను? చూస్తావా? జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడు, కేసులు ఉన్నాయి మాట్లాడుతూ చేసుకో. మీ ఇద్దరు సమస్యది. మేము 24 ఎట్లా ఉండేవాళ్ళని 18 ఉండేవాడు మాకే తెలియదండి. వీళ్ళిద్దరు ఛానల్ పెట్టేది కూడా ఆమె కూడా ఇటీవల రాకుండా ఉంది, మళ్ళీ వచ్చింది. అంతేకాని ఊరికి సంబంధం లేదు. ఎవరిదన్నా ఒక సంబంధం ఉంది ఈ కంపెనీలో. మాలాంటి రౌడీలు కూడా అనుకో 40 మంది పెళ్ళా చూపించు, ఒక్కడి పేరు చూపించు. నువ్వు డబ్బులు తెచ్చుకో, మేమేం వద్దంటాం లేదా. దళితులు మాకు కూడా ప్రేమ ఉంటుంది. దళితులేనని చెప్పి మేము రెడ్డి గారి పక్కన పోము. న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. మీ ఇద్దరు సమస్య తీసుకొచ్చి ఒక ప్రజానాయకుడు ఎందుకు గుర్తుతారు ఇలా? ప్రజలు ఏమనుకుంటారు? ఎంతమందికి చెప్పారు ఈ డైలాగులు? ఇది భావ్యం కాదు. వెంకటస్వామి, ఇంకనైనా మంది పదవి నేర్చుకొని జాగ్రత్తగా బతికేది నేర్చుకుంటారు.